నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. జిల్లాలో తమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తమకు ఉంటాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కలెక్టరేట్లోని స్పందన భవనంలో సెమీ క్రిస్మస్ తేనేటి విందుకు హాజరైన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పాదయాత్రకు పేటెంట్ రైట్స్ కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే ఉంటాయని అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల బాధలు తెలుసుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేశారని అన్నారు. ఇది వారి కమిట్మెంట్ అన్నారు. కానీ నారా లోకేష్ది పాదయాత్ర అని అంటున్నారు కానీ అది ఏ యాత్రో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ పాదయాత్ర చేపట్టగానే వారి కుటుంబ సభ్యుడు ఒకరు మరణించారని, ఆయన తండ్రి చంద్రబాబు జైలు పాలయ్యాడని, లోకేష్ ఢిల్లీ పారిపోగా చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారికి చెక్కులు అందజేయాలని భువనేశ్వరి తిరిగారని, చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే అటకెక్కించారని, అది వాళ్ల కమిట్మెంట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11.6% పేదరికాన్ని 6%కి తగ్గించిన ఘనత మన ప్రభుత్వానిదని అన్నారు. ఇటువంటి పాలన అందిస్తున్న తమకు ఎవరినో చూసి భయపడాల్సిన పని లేదని అన్నారు. సీట్లు మారుస్తున్నారని అనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. తమ నాయకుడు జగన్ జవాబుదారీ పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు లోకేష్లు ఎక్కడ పోటీ చేస్తున్నారో చెప్పాలని అన్నారు. అవి ఎవరి స్థానాలని ప్రశ్నించారు. చంద్రబాబే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే వ్యక్తి అని జగమెరిగిన సత్యమని మంత్రి వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడు తయారయ్యారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర మెంట్ ఫర్ ఓన్లీ డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే పాదయాత్ర అంటే ఆ పేటెంట్ ఉంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, వ్యతలు, కష్టాలు, బాగోగులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే యాత్ర. ప్రజలకు సంబంధించి బాధలు తెలుసుకోవటం, వ్యతలు తెలుసుకోవటం, దాని కొరకు రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచినాక ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ పేటెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకన్నా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తారు. ఆయనే పాదయాత్ర చేశాడు, ఎప్పుడు మానేసాడో తెలియదు. ఆయన స్టార్ట్ అవ్వగానే పాపం ఇంట్లో ఒక అతను చనిపోయాడు. మధ్యలో వచ్చేవరకు వాళ్ళ నాన్న దొంగ పని చేసి దొరికిపోయి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తే ఈయన పారిపోయాడు. ఎక్కడున్నాడో ఢిల్లీలో వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళంతా ఎతకాల్సిన స్థితి వచ్చింది. మరలా వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయన గారిని లోనేస్తే వాళ్ళ ఆయన గారి కోసం ఎవరో చనిపోయారని చెప్పేసి నేను ఇది ఎంతమంది తిరిగాను చెక్కులు ఇస్తారని తిరిగింది. వాళ్ళ ఆయన గారు బయటికి రాగానే ఆహ్వానేసింది. పేద ప్రజల యొక్క స్థితిగతులు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం 11.9% పేదరికాన్ని 6%కి తగ్గించాడంటే ఇది ఉత్తమాటలు కాదు, పత్రికలు రాసేవి కాదు. దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రజలకందరికి అర్థమవుతుంది. అలాంటి పరిపాలన చేస్తుంటే ఎవడి గురించో మేము భయపడాల్సిన పని ఏంటి, అతను ఎవరో చెప్పటం ఏంటి, టికెట్లు మార్చడం ఏంటి? మేము మారుస్తాం, ఎందుకు మారకూడదు? ఎన్నికల్లో గెలవాలా? ఎన్నైనా మా నాయకుడు మేము గెలిచి మేమందరం ఏమన్నా మాకేమన్నా మా బలం ఉందా? మా నాయకుడు బొమ్మ పెట్టుకొని మా నాయకుడు చేసిన పనులు ప్రజలకు చెప్పి 2 చేతులతో నమస్కారం పెట్టి దండం పెట్టి మరలా మీకు అకౌంటబిలిటీతో ఉంటామని చెప్పేసి నేను ఎక్కడో వేమూరు కాన్సెన్స్ ఇవ్వండి సంతృప్తుల పాటు తీసుకురాలా? తీసుకొస్తారు. ఎందుకంటే ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని మేము మార్చుకుంటాం. ఇంకొక మాట అన్నాడు, ఎస్సీబీసీల దగ్గర మారుస్తున్నారని. ఎందుకు మార్చకూడదు? మారుస్తారు. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు చంద్రబాబు? నీ నియోజకవర్గం ఏది? నువ్వు వెళ్ళి కుప్పంలో పోటీ చేస్తావంటే బీసీలు పోటీ చేసే దగ్గర పోటీ చేసి నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడా? బీసీల దగ్గర మాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేవాడివని జగమెరిగిన సత్యం. మీరు మాట్లాడితే ఎట్లా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. మా నాయకుడు బాలినేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం? అందరూ చేయాల్సిందే. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాని గురించి పెద్ద మీరేమీ దానికోసం అంత ఆలోచించాల్సిన పని లేదు. మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో 100% ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. మా అందరికి ఉంటాయి.
అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాలినేని గారు అన్నీ చూసుకుంటారు. వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది అత్యుత్సాహం చేస్తున్నారు, ఉండాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని రాస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం, గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు. తప్పకుండా చేస్తాం, మీ అందరి ఆశీస్సులు కూడా అందిస్తాం. తప్పకుండా మీ సహాయం కూడా కావాలి. ఎవరు కట్టారు? కట్టిన వాళ్ళ గురించి, కట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరు కట్టించారో వాళ్ళకే తెలియాలి. జగన్ బాహుబలి, జగన్ ప్రజారంగమే పరిపాలన చేస్తాడా? పేదల పక్షపాతం ఉండరా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెప్పే బలమైన నాయకుడు దేశంలో ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎవరేం చేసుకుంటే పిల్లి గొంతులు వేస్తే ఎట్లా ఇద్దండి? ప్రజలు చెప్పాలా, ప్రజల కొరకు పనిచేస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు కూడా స్థానికంగానే పరిష్కరించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రత్యేక స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు చెప్పారు. వెలిగొండ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మండల స్థాయి స్పందన కార్యక్రమంలో శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో 128 అర్జీలు వచ్చాయని జేసీ అన్నారు. ముఖ్యంగా ఈ అర్జీలు గతంలో అసైన్ చేసిన భూములపై శాశ్వత హక్కులు, భూముల అసైన్మెంట్, ఆన్లైన్ నమోదు వంటి అంశాలకు సంబంధించినవని చెప్పారు. ఈ అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. ఒకే సమస్యపై తరచూ అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన పిటిషన్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రకారంగా మండల లెవెల్ స్పందన కార్యక్రమం భాగంగా ఈరోజు మనం వెలిగండ్లలో మండల లెవెల్ స్పందన పెట్టడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 2.5 hour జర్నీ అదే ఉంటుంది. ఇది సో ఇటువంటి మండల లెవెల్ స్పందన పెట్టడం అనేది ఈ ప్రాంత పర్టికులర్గా మా వెలిగొండ మండల ప్రజలకి చాలా ఉపయోగకరం. ఎక్కువగా ఇప్పుడు ప్రభుత్వం రీసెంట్గా మనము ఈ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఇస్తుంది కాబట్టి దానిపైన కొన్ని అప్లికేషన్స్, అదేవిధంగా కొందరు ల్యాండ్ కావాలి ఫ్రెష్గా అసైన్మెంట్ చేయడం కోసం కొన్ని అప్లికేషన్స్, కొద్దిగా పెన్షన్స్ మీద 1 or 2 ఓన్లీ, ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చాయి. ఎక్కువ కొన్ని ఆన్లైన్ చేయమని చెప్తూ అసైన్మెంట్ చేయమంటూ అట్లా 128 పిటిషన్స్ ఈరోజు వరకు మనం ఇక్కడ ఈ వెలిగండ్ల స్పందనలు తీసుకోవడం జరిగింది. దీన్ని కన్సర్న్ జిల్లా ఆఫీసర్లు, అదేవిధంగా డివిజనల్ ఆఫీసర్లు వచ్చారు, మండల ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రతి పిటిషన్ కూడా ఒక SLA పీరియడ్ ఉంటుంది. దాని ప్రకారంగా మళ్ళీ మేము ఇవి ఎన్ని రిజిస్టర్ చేశారు, క్వాలిటేటివ్ రిటర్స్లు ఎట్లా ఉందని కూడా మళ్ళీ పరిశీలించి వాళ్ళకి తగ్గ విధంగా మండల లెవెల్ స్టేట్కి, డిస్ట్రిక్ట్ టీంకి. దేశంలో ఇండిగో విమానాలు సీట్లు సరిపడాలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, 164 విమానాలు పని లేకుండా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని పార్లమెంట్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. దానికి భారత పౌర విమానయాన మంత్రి సమాధానమిస్తూ తప్పిదం ఇండిగో లేక ఏ సంస్థలది కాదని, ఇండిగో విమానాలు 400 నుండి 644కు పెరిగాయన్నారు. రోజుకి 2 విమానాల చొప్పున త్వరలో 686 విమానాలకు చేరుకుంటాయన్నారు. As now our Honorable Minister has mentioned, the scheduled aircrafts are also more here in this. I would like to bring to your knowledge, sir, that see in this, if you see that Indigo planes are very much higher also. What is the reason? Because always Indigo planes are going full. Shortage of airplanes, what we could able to see, because passengers are not getting the seats also. Availability of the seats will be less. Why can't the government, the Civil Aviation Ministry, talk to them and put them into the use, sir, so that it will facilitate a lot of hurdles for the passengers will be relieved. Thank you. माननीय मंत्री जी,
Sir, this is a very important point that has been raised by the Honourable Member of Parliament. I would like to assure him through you, sir, and the House that our fleet is expanding at a very rapid pace. The Indian civil aviation sector, which had only 400 aircraft. నగరంలోని 5వ డివిజన్ గోపాల్ నగర్ గెడ్డికయ్యలు ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ ఎందేటి లక్ష్మి పద్మావతి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి కావడంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల మంజూరు చేయడం జరిగిందని, 16.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 3.5 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. నగరంలో ఎక్కడైతే అత్యవసర పనులు ఉన్నాయో కార్పొరేటర్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియజేయడం జరిగిందన్నారు. అలాంటి పనులను యుద్ధ ప్రాతిపదికపై చేస్తున్నామని మేయర్ స్పష్టం చేశారు. సంక్రాంతి లోపల అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈ సౌజన్య, వైసీపీ నాయకుడు ఎందేటి రంగారావు, సచివాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. మేడం గారు మీరేం కొడతాను మా డ్యూటీ. 5వ డివిజన్లో మరి గోపాల్ నగరు గడ్డికాయల దగ్గర గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి అది అయిన తర్వాత పూర్తయిన తర్వాత 20 లక్షల రూపాయలతోటి మరి డెవలప్మెంట్ రోడ్డు, డ్రైను, రోడ్డు 16,50,000, అలాగనే డ్రైన్ 3,50,000 తోటి దాదాపుగా 20 లక్షలతో మరి గౌరవ కార్పొరేటర్ గారు ఇందేటి పద్మావతి గారు, రంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది చక్కగా ఈ రోడ్డును డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు నా చేతుల మీదుగా మరి టెంకాయ కొట్టించడం, దానికి ప్రారంభోత్సవం చాలా చాలా సంతోషంగా ఉందండి. దానికి మరి మా యోగయ్య కాంట్రాక్టరు, మరి మేము ఇక్కడ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు మరి రేపు జనవరి 1 నాటికే పూర్తి చేయమని, దాని ఇంచుమించుగా సంక్రాంతి నాటికి మేము పూర్తి చేసి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు నేను ఇప్పుడే మరి 15వ డివిజన్లో కూడా ఎన్క్యాప్ 65 లక్షలతోటి డెవలప్మెంట్, గ్రీనరీ డెవలప్మెంట్ కోసం టెంకాయ కొట్టడం జరిగింది. అలాగే మరి ఇక్కడ 5వ డివిజన్లో కూడా మరి 20 లక్షలతోటి మనము టెంకాయ కొట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళ డివిజన్లో డెవలప్మెంట్ కోసము మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఏదైతే అర్జెంటుగా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అలాంటి పనులన్నీ కూడా ముందుగా నిర్వర్తిస్తూ ప్రజలకి ప్రతి విషయంలోనూ కూడా అందుబాటులో ఉంటూ కార్పొరేటర్లు ఎంతగానో కృషి చేస్తున్నారు. మా వెనక మరి వాసన కూడా మా వెనక ఉంటే మమ్మల్ని అందరూ కూడా మరి నడిపిస్తూ మరి ఏ పని చేయాలన్నా సరే మరి మా కోసం ప్రతి విషయంలోనూ కూడా మేము ఏదైనా సరే కాదనుకోండి ఇమ్మీడియట్గా అధికారులతో మాట్లాడి చేయించడం అనేది చాలా సంతోషం. మరి ఈరోజు ఇంకా ఇక్కడ నుంచి మరి కొంత అంటే మనకి పెట్టినటువంటి 16.5 లక్షలు కూడా కొంతమేరకే వస్తుంది, ఇంకా మిగిలింది కూడా కావాలని చెప్పి మరి ఇక్కడ ఏరియా ప్రజలందరూ అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా మరి శాంక్షన్ ఇచ్చడానికి నా శాస్త్రీయ కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడికి నన్ను పిలిపించి నా చేతుల మీదుగా ఈ యొక్క టెంకాయ కొట్టించి ప్రారంభానికి అంటే వర్క్ ప్రారంభానికి నా చేత కూడా కార్యక్రమాలు మన వాసన్న ఇక్కడ చెప్పిన మనకి రోడ్డు ఇస్తానన్నారు, మనకు నెరవేర్చారు. మన అన్నకి ఏది చేసినా గడప గడపకి వచ్చినప్పుడు మనకు అందరికి ఇంటింటికి మళ్ళీ అన్ని బాగా చేస్తున్నారు. మనకు వాసన్న మనకు మళ్ళీ కావాలంటే మనం అందరం బాగా అన్ని సహకరించాలి. మన జగనన్న గారు కూడా మనకి అందరూ అన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాం. శుభమస్తు వస్త్ర దుకాణంలో 14వ లక్కీ డ్రాను నిర్వహించారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కొనుగోలుదారుడు డ్రా తీశారు. ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని రాజమండ్రికి చెందిన సత్యనారాయణ రాజు ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు. బహుమతి పొందిన వారిని వేమూరి సూర్యనారాయణ అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ ను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య సార్ విజయ్ గారు ఇచ్చేసిన కూపన్స్ ఇవ్వడం జరిగింది. టోకెన్స్ సారు బాక్సులో వేస్తున్నారు. ఇప్పుడు వెండి లోపల వేసిన రక్షించి వారికి కాల్ చేయడం జరుగుతుంది, జరిపించడం జరుగుతుంది. రెండవ టోకెన్ 0, మూడవ టోకెన్ ఇందులో భాగంగా కూపన్ నెంబర్ వచ్చేసి 1701. మీకు అదే ఇవాళ రాసేశారు. మీకు ప్రైజ్ వచ్చింది అనుకున్నారా? తెలియదా? నేను మీరు కొన్నారు కదా, ఇక్కడ కూపన్లు ఇచ్చారా మీకు? కూపన్ మీకు మామూలుగా ఐడియా ఉందా ఏమి వస్తాయి అనేది? అదే కదా కూపన్ ఇచ్చి తీసుకున్నారు. కూపన్ ఇచ్చారు తీసుకున్నారా? ఎక్కడ ఓకే, మీకు ప్రైజ్ వచ్చింది ఈరోజు. ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చింది. ఎలక్ట్రికల్ స్కూటర్ మన నగర డిప్యూటీ మేయర్ బుజ్జి సార్ గారు ఇచ్చేసి ఉన్నారు. డ్రా చేయడం జరిగింది. 1701 కూపన్ నెంబర్తో సత్యనారాయణ గారు, రాజమండ్రి వాస్తవులు ఈరోజు ఎలక్ట్రిక్ బైక్ గెలుచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన షాపింగ్ మాల్లో కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు, కూపన్స్ తీసుకుంటున్నారు, ప్రతిరోజు ఒక బైక్ గెలుచుకుంటున్నారు. అదేవిధంగా 20వ తేదీ మన ఒంగోలు నందు ఇక్కడే కారు కూడా గిఫ్ట్గా ప్రకటించడం జరుగుతుంది. ఆ రోజు గిఫ్ట్ హ్యాంపర్గా కారు కూడా పెట్టడం జరిగింది. ఇక కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన ఒంగోలులో షాపింగ్ ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఒంగోలులో సుమారు 2 నెలల క్రితం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మంచి మోడల్స్ కానీ రేట్లు కూడా రీజనబుల్గా ఉంటా ఖాతాదారులని బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి దీనికి డిస్కౌంట్లే కాకుండా ప్రతిరోజు డ్రాలు పెట్టడం కూడా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రేపు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి కూడా మంచి మోడల్స్ తెప్పించి ఉన్నారు. అవి కూడా అన్ని కొనుక్కుంటా ఈ డ్రాల్లో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సోమస్తు షాపింగ్ మాల్ మీరంతా కూడా ఆదరించాలని. ఒంగోలు జీజీహెచ్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పీవీఆర్ చౌదరి పాల్గొని సంఘీభావం తెలిపారు. జీజీహెచ్లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని చౌదరి విమర్శించారు. వారికి కనీస వేతనం 26,000గా నిర్ణయించి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇప్పటికే రిలే దీక్షలు చేపట్టారని, ప్రభుత్వం స్పందించకుండే ఈ నెల 26 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. విమ్స్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళని ఏజెంట్ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆఫ్ కాస్ట్లో చేర్చుకోవాలని, అదేవిధంగా ప్రతి నెల మొదటి వారం జీతాలు ఇచ్చే విధంగా ఐడెంటిటీ కార్డులు, అదేవిధంగా అపాయింట్మెంట్ ఫారాలు, పిఎఫ్, ఈఎస్ఐ కలుగు చేసే విధంగా, దాంతోపాటు 2 జతల యూనిఫాము, విశ్రాంతి గది, అదేవిధంగా సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోలు, అదేవిధంగా స్వీపర్ వర్కర్స్ అందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి
ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం కానీ పట్టించుకోని పరిస్థితుల్లో మొన్న వారం రోజుల పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద, ఇప్పుడు హాస్పిటల్ దగ్గర రిలే నిరాధ్యక్షులు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. 25 తర్వాత సమ్మెలోకి పోతామని చెప్పి హెచ్చరిక పంపినప్పుడు కూడా ఈరోజు పట్టించుకొని పాపం పోలేదు. అందుకనే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. అదేవిధంగా లేబర్ కార్యాలయానికి, కలెక్టర్ గారికి పై అధికారులందరూ కూడా తెలియపరిచినప్పుడు కూడా పట్టించుకోలేదు. అందుకని పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు రక్షిత నీరు అందించాలనే లక్ష్యంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలు ఇవ్వబోతుంది. కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులను సమీకరించి వాటికి ఎంపీ ల్యాండ్స్ అనుసంధానం చేసి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి సిఎస్ఆర్ నిధులను రాబట్టి వాటికి ఎంపీ నిధులను అనుసంధానం చేసి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 32 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటుకు అంచనాలు తయారు చేయించి వాటిని మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో ప్రధానంగా కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, దర్శి నియోజకవర్గాల్లో నాణ్యమైన రక్షిత మంచినీటి సౌలభ్యం లేని గ్రామాల్లో మెరుగైన రక్షిత నీరు అందించాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దృష్టి సారించారు. ప్రధానంగా కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా అధికంగా ఉండడంతో ఆ నీటిని వినియోగించి ప్రజలు అనారోగ్య బారిన పడటంతో వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికీ పలు దఫాలుగా జిల్లా కలెక్టర్తో ఎంపీ మాగుంట సమీక్షించి తాగునీటి సరఫరా విభాగం అధికారులతో ప్రధానంగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాలను గుర్తించడంతో పాటు ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు అంచనాలు తయారు చేయించడం జరిగింది. గ్రామ జనాభా, అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కో ఆర్ఓ ప్లాంట్కు 9 లక్షల నుండి ఖర్చు చేసేలా అంచనాలు తయారు చేశారు. బోర్వెల్తో పాటు మోటారు, వాటర్ ప్లాంట్ షెడ్, మిషనరీ ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆర్ఓ ప్లాంట్లు వ్యయంలో 30% ఎంపీ నిధులు 75 లక్షలు కేటాయించగా 70% నిధులు 1.75 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ సమకూర్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఆర్ఓ వాటర్స్ ఇవ్వడానికి 32 ఆర్ఓ వాటర్స్ ఇవ్వడానికి మన ఎంపీ గారు ఇక ఈ ప్రాజెక్ట్ మాకు వచ్చింది. ఇది మన ఈ 32 విలేజ్ల్లో వాటర్ ఆర్ఓస్ మేము ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మా ఎంపీ గారు నిధులు ఉంటాయి. మాది వచ్చి మాది 75% ఎంపీ గారు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ నుంచి 25% ఇస్తారు. అది వచ్చినప్పుడు రెండింటితో అరౌండ్ 9 lakhs ఎక్స్పెండిచర్ ఉంటుంది ఒక్కొక్క మిషన్కి. అది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రజలకి అందరికీ క్లోరిన్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వాటర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీనికి మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఆయన వచ్చి ప్రత్యేకంగా వచ్చి మా చైర్మన్ గారిని అడిగి మాకు ఇది అవసరం ఉందంటే మాది మేడం గారు కన్సల్ట్ చేసి శాంక్షన్ చేస్తాం. 4 విజిట్ చేసాం ఆల్రెడీ మేము. ఇది 5వ అనుకుంటాం. 4వ. 3 విజిట్ చేసాం. ఇది 4వ. పామూరు, పీసీపల్లి, కనిగిరి, వెల్లిగండ్ల, సిఎస్పురం, తర్లుపాడు, మార్కాపురం మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కనిగిరి, పామూరు మండలాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న గ్రామాల్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ మానుకొండ ప్రభాకర్ దాస్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్ధనాలి, మాగుంట కార్యాలయ ప్రతినిధులు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్ఓ ప్లాంట్లు పెట్టే ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి గ్రామాల్లోని తాగునీటి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా తాగునీటి సంస్థ విభాగం అధికారులు ఎంఓయు చేసుకోవటం కూడా జరిగింది. వీటి ఏర్పాటుతో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో పాటు రక్షిత నీటి కోసం ఇబ్బంది పడుతున్న కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు ఒక
సహకారంతో, ఆయన ఇనిషియేషన్తో ఈ ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ కంట్రీ ఫండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. 75 లక్షలు ఎంపీ గారు వారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ ఆరో ప్లాంట్స్ కోసం మంజూరు చేయడం జరిగింది. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మన జిల్లాలో 32 ఆరో ప్లాంట్స్కి ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. మన పామూరు మండలంలో 4 ఆరో ప్లాంట్స్ మంజూరైనాయి. ఈ 4 కూడా మనం విజిట్ చేయడం జరిగింది. తొందరలోనే ఒక 10 రోజుల్లోనే ఈ టెండర్స్ పూర్తి చేసి తొందరగా ఇవి ఏర్పాటు చేసేదానికి చర్యలు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. JN.1 వేరియంట్ రూపంలో కోవిడ్ కేసులు రాష్ట్రంలో కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తుండటంతో కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఒంగోలు GGHలో కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని RMO తిరుమలరావు సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోవిడ్ కేసుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తుండగా RT-PCR మాత్రం ఒంగోలు GGHలోనే చేస్తున్నట్లు తిరుమలరావు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే GGHలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అయ్యప్ప మాల ధరించి శబరిమలై వెళ్లి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి పిఎస్సిలో ర్యాపిడ్ టెస్టులను చేస్తారు, కానీ RT-PCR టెస్ట్ అనేవి GGH ఒంగోలులో మాత్రమే, మెడికల్ కాలేజీలో మాత్రమే చేయడం జరుగుతుంది. దీని గురించి ఈ యొక్క నమూనాలు సేకరించడానికి GGH ఒంగోలులో ఒక కోవిడ్ షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, జలుబు, దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, జ్వరం కానీ వీటితో బాధపడిన వాళ్ళు తప్పకుండా ఇక కోవిడ్ షెడ్ దగ్గరికి వచ్చేసి టెస్టులు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా శబరిమల వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా వచ్చేసేసి టెస్టులు చేయించవలసిందిగా మేమంతా కోరుతా ఉన్నాము. కోవిడ్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, చేతుల్ని సబ్బుతో కడుక్కోవటం, శానిటైజర్ అనేవి వాడటం, అదేవిధంగా డిస్టెన్స్ పాటించడం, కనీసం 6 అడుగుల దూరం డిస్టెన్స్ని మనం కానీ పాటించినట్టయితే కోవిడ్ రాకుండా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రజలు ఎక్కడైతే గుమ్మిగూడి ఉంటారో, రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్టాండ్లు కావచ్చు, మార్కెట్ ప్రాంతాల్లో ఈ యొక్క దూరంగా కోవిడ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే మనం కోవిడ్ రాకుండా చేసుకోవచ్చని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏర్పాట్లు ఏమేమి చేశారు సార్ మన దగ్గర? ఇక్కడ మన GGH ఒంగోలులో మేము 150 పైగా బెడ్లు అనేది అరేంజ్ చేసాము. టెంపరీ షెడ్స్ అనేవి ఇండో అమెరికన్ వాళ్ళు ఇచ్చిన షెడ్స్లో బెడ్స్ అనేవి ఏర్పాటు చేసాము. వాటిని కూడా మేము తయారు చేసుకున్నాము. మా యొక్క డాక్టర్లని, అదేవిధంగా మా యొక్క సూపరింటెండెంట్ గారి సహకారంతో అందరు స్టాఫ్ని మేము అలర్ట్ చేసాము. సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అనేవి మాకు 1000 పైచులకు ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్లు కూడా మేము 3కి పైగా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అవన్నీ కూడా మేము మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. ఆక్సిజన్ కనెక్షన్ అనేది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు 900 పైకి ఉన్నాయి. వెంటిలేటర్లు కూడా 200 పైగా వెంటిలేటర్లు అనేవి మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మా నర్సెస్కి వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగుల అప్పీల్స్, ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలని SWF రీజనల్ సెక్రటరీ BV రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో SWF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఒంగోలు డిపోలో మరో క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రతి మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అన్ని డిపోలలో చార్టులు వేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి అద్దె బస్సులను అరికట్టాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ అరియర్స్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. CITU నాయకులు గంటనపల్లి శ్రీనివాసరావు ధర్నాకు మద్దతు ప్రకటించారు. డిపో సెక్రటరీ SK మీరావలి, డిపో ప్రెసిడెంట్ U వెంకట్రావు, RJ రావు, U హరిబాబు, పొదిలి డిపో ప్రెసిడెంట్ M వేణు, కనిగిరి డిపో సెక్రటరీ మీరావలి తదితరులు పాల్గొన్నారు.
చర్చించాలి. కార్మికుల సమస్యలపై ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మాకు 2017 గత ప్రభుత్వంలో పెంచిన శాలరీకి సంబంధించి వేజెస్కి సంబంధించి ఏరియర్స్ రావాల్సింది. ఏరియర్స్ రావట్లేదు, ఇవ్వలేదు. ఇప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కూడా మరి ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకొని మాకు విలీనం చేశానని పేరుతోటి ఏరియర్స్ ఇవ్వలేదు. అట్లాగే దాదాపు 7 సంవత్సరాల నుంచి ఎన్కాష్మెంట్ ఇవ్వాల్సి ఉంది. అంటే విలీనం కాకముందు ఒక 4 సంవత్సరాల పాటు ఎన్కాష్మెంట్ ఇవ్వాలా. విలీనం అయిన తర్వాత కూడా ఒక 4 సంవత్సరాలకి మా చేత విల్లింగ్ ఫారమ్స్ అయితే తీసుకున్నారు, కానీ ఎన్కాష్మెంట్ 4 సంవత్సరాలు 2020 నుంచి ఇప్పటి దాకా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పట్టించుకొని ఆర్థిక సమస్యలు పరిష్కరించాలా. అట్లాగే ఆర్టీసీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కావాలంటే ముందు కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. పల్లె వెలుగు బస్సులు కొనకుండా అన్ని ఉన్న బస్సులతో నడుపుతున్నందు వల్ల రోజు ప్రమాదాలు జరుగుతూ డ్రైవర్లు కానీ ప్రయాణికులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ నివారించాలంటే కొత్త బస్సులు రావాలా, కొత్త రిక్రూట్మెంట్ చేసి కొత్త సిబ్బందిని కూడా ఆర్టీసీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఆర్టీసీ అభివృద్ధి కోసం బస్సులు కొని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్లక్ష్యంగా, దురుసుగా, కఠినంగా, మొండిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మన సమస్యల పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో ఇది సరైన పద్ధతి కాదు. ఆర్ఎం గారి వైఖరి వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎం గారి వైఖరి మీద మొత్తం ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా కలిపి పెద్ద పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే గతంలో కూడా తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మొండిగా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు మోడీ గారు కూడా చాలా మౌనంగా కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉద్యోగులు, కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా మౌనంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. అందుకని ఆర్ఎం గారి వైఖరి మార్చుకొని యూనియన్ని, ఇక్కడ ఆర్టీసీలో ఉన్న యూనియన్ మొత్తాన్ని పిలవాల్సిన అవసరం ఉంది. సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అది దశల వారీగా సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆర్ఎం గారి వైఖరి ఉండాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటుపై దాడికి సంబంధించిన అంశంపై ప్రశ్నిస్తున్న 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తీవ్రంగా ఖండించారు. దాడులకు కారకులైన ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 3 అంచెల భద్రతను దాటుకొని పార్లమెంటు లోపల దాడి చేయడానికి యత్నించిన 3 యువతీ యువకుల పాత్రపై సమగ్రమైన విచారణ జరిపించాలని అన్నారు. వారికి పాస్లు అందించిన కర్ణాటక ఎంపీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్లమెంటులో దాడికి యత్నించిన వారిని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, వారు పార్లమెంటులోకి రావడానికి వైఫల్యమేనని ఆరోపించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వకుండా పారిపోవడాన్ని విమర్శించారు. ఇంతవరకు వారికి పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీని సస్పెండ్ చేయకుండా ప్రశ్నించిన ప్రతిపక్షాలు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై విశ్వాసం లేనట్టేనని అన్నారు. ఇదే అదనుగా అనేక దొంగ బిల్లులను పార్లమెంటులో పాస్ చేసుకుని నిరవధికంగా పార్లమెంటును వాయిదా వేయటం చూస్తుంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఉండదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, శ్రీపతి సతీష్, ధనలక్ష్మి, సిపిఐ నాయకులు ఆర్ వెంకటరావు, పివిఆర్ చౌదరి, ఎస్టీ సర్దార్, సిపిఎం నాయకులు జి రమేష్, కేఎఫ్ బాబు, తంబి, శ్రీను, దామా శ్రీనివాసరావు, అత్తింటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారత పార్లమెంటులో అక్రమంగా 146 మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి పార్లమెంటు నిర్వహించుకుంటూ ఈరోజు పార్లమెంటులో అనేక బిల్లుల్ని వాళ్ళు ఆమోదింపజేసుకొని ముందుకు నడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్ననే పార్లమెంటు సమావేశాల సందర్భంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. సిగ్గుపడాలి. ఈ దేశాన్ని రక్షిస్తాను, ఈ దేశాన్ని కాపాడుతాను, ఈ దేశానికి రక్ష నేనే నరేంద్ర మోడీ గారు అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి గారు సాక్షాత్తు భారత పార్లమెంటులో
ఈరోజు దాడి జరిగితే అది ఎలా జరిగిందో తెలుసుకోలేని స్థితిలో, అది జరుగుతున్నదా అని తెలుసుకోలేని స్థితిలో ఈరోజు భారత పార్లమెంటరీ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఉన్నది, భారత ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గారి వైఫల్యం కారణంగానే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు. పార్లమెంట్లో దాడి జరిగితే, ఎవరో అక్రమంగా జొరబడితే వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్యూర్ని ప్రశ్నించినటువంటి ఎంపీల్ని బయటికి నెట్టేసి, పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసి ఆ విధంగా బిల్లులు పాస్ చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒకరోజు మిగిలి ఉండగానే పార్లమెంట్ని వాయిదా వేసి ఆ విధంగా ఈ యొక్క నిరంకుశంగా మోడీ వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. మిత్రపక్షాలు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ మూకుమ్మడిగా కోరుతున్నదే పార్లమెంట్లో మోడీ మాట్లాడాలి, అట్లాగే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడాలని చెప్పి వాళ్ళు జవాబు చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తే, దానికి జవాబు చెప్పకుండా ఎక్కడో మోడీ గుజరాత్లో మీటింగ్లో మాట్లాడతారు, బయట మాట్లాడతారు తప్ప పార్లమెంట్లో మాట్లాడరు. అంటే బీజేపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఆ యొక్క పార్లమెంట్ మీద ఏ మాత్రం గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్నారు. అందుకనే మనం దీన్ని ఖండించాలి. కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా సరే ఈ బీజేపీని మరొకసారి ఒక వ్యక్తికి పాస్ ఇష్యూ చేశారంటే అతని యొక్క పరిస్థితి ఏమిటి, వీడు ఏ విధమైనటువంటి క్రిమినల్గా ఉన్నాడా అనేటటువంటిది ఆలోచించకుండా మరి మైసూరు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి బీజేపీ మెంబర్ ఏ విధంగా పాస్లు మరి ఇష్యూ చేశాడో దాని మీద కూడా దర్యాప్తు జరగాల. మరి అదేవిధంగా ఇష్యూ చేసినటువంటి పార్లమెంట్ మెంబర్ని సస్పెండ్ చేయకుండా, బర్తరఫ్ చేయకుండా మరి అక్కడ న్యాయం కావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి మరి ఇండియాకు సంబంధించినటువంటి పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా దీని మీద దర్యాప్తు జరగాలని చెప్పని అంటూ ఉంటే, కానీ నమ్మక నీరెత్తినట్టుగా ఉండి ప్రతిపక్షాలైనటువంటి గొంతులు నొక్కేస్తూ వారిని సస్పెండ్ చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కనుక ప్రజాస్వామ్యవాదులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి బ్రహ్మాండమైనటువంటి ఒక కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆచరించదగిన మంత్రం గాయత్రి మంత్రమని విశ్రాంత తహసీల్దార్ గాయత్రి పరివార్ ప్రకాశం శాఖ నిర్వాహకులు మూడమంచు వెంకటేశ్వర్లు అన్నారు. 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ముంబైలో నిర్వహిస్తున్న అశ్వమేధ యజ్ఞం ప్రచారంలో భాగంగా అఖిల భారత విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ కలశ యాత్ర ఒంగోలుకు చేరుకుంది. కలశాన్ని ఊరేగింపుగా గుంటూరు రోడ్లోని A1 కన్వెన్షన్ హాలు ఎదురుగా ఉన్న రామ్దేవ్ బాబా మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపయజ్ఞం కార్యక్రమాన్ని జరిపించారు. అఖిల భారత గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు పండిత శ్రీరామ శర్మ దివ్య ఆదేశానుసారం అశ్వమేధ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గాయత్రి పరివార్ నిర్వాహకులు సవాయి సింగ్, హనుమంతరావు, శ్రీనివాసరావు, రాజస్థాన్ కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. मोबाइल के रूप में और उनका मूल क्या है? शक्ति, गाइड मानते हैं वो एक शक्ति है. अगर किसी ने वेद पढ़ा हो, उपनिषद पढ़ा हो, हमारा सबसे मूल क्या है? सनातन धर्म का ग्रंथ वेद मानते हैं. आप लोग मानते हैं, सभी लोग मानते होंगे. कोई नहीं मानता हो हाथ उठाए कि वेद हमारा ग्रंथ नहीं है हिंदुओं का. सुने तो हैं, पढ़े नहीं है, पर सुने तो हैं. वेद, वेद का मतलब है ज्ञान. और उपनिषद, वेद उपनिषद हमारा संस्कृति का आधार है. ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు బొంబాయిలో అశ్వమేధ యజ్ఞం అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరఫున జరగనున్నది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ ప్రతినిధులు గ్రామం గ్రామం తిరుగుతూ కలశయాత్రను తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనకు ఒంగోలు పట్టణంలో రామ్దేవ్ బాబా మందిరంలో
ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ మార్వాడీలు అందరికీ కూడా ఈరోజు దీపయజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో శాంతికుంజ్ హరిద్వార్ నుంచి శివాజీరావు గారు, సందీప్ గారు, అదేవిధంగా సంగీత కళాకారులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో దీపయజ్ఞము అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరఫున జరగడం ఇదే ప్రథమం. గతంలో చాలాసార్లు కూడా గర్గర్కి గంగా కార్యక్రమం జరిగింది, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమం కూడా జరిగింది. కానీ దీపయజ్ఞం జరగడం అనేది ప్రప్రథమం. అందులో ఆ ఉత్తర భారతదేశం నుంచి ఇచ్చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒంగోలు పట్టణంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ రామ్దేవ్ బాబా నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు జరగడం అభినందనీయం. మనం ఈ తెలుగు వాళ్ళం ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడిని భగవంతుడిగా భావిస్తాము, అదేవిధంగా రామ్దేవ్ బాబాను శ్రీకృష్ణ అవతారంగా భావిస్తారు రాజస్థాన్ వాసులు. అందులో ఇక్కడ అందరూ సమిష్టిగా కృషి చేసి రామ్దేవ్ బాబా నిర్మాణం చేసుకొని ఇక్కడ ఈ మందిరంలో కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో అవినాష్ స్వామి నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పలు పాల్గొని స్వామి నామస్మరణతో భజన కార్యక్రమం జరిపించారు. కార్యక్రమంలో గురుస్వామి పుల్లా హరిస్వామి, జ్యోతి రాము, అవిసినేని శివస్వామి, పరుచూరు నాని, అయ్యప్ప స్వామి మాలధారులు పాల్గొన్నారు. మధురలో మీనాక్షి అమ్మలగన్నయమ్మకు ఆది పరాశక్తికి అయ్యప్ప కాని పాకం అటు చూస్తే చూస్తే అరుదా నది అటు చూస్తే భస్మ కొట్టే అయ్యప్ప పాపాలు పోయనే అయ్యప్ప పూలు నేనైతే అయ్యప్ప నీ నా కండనోదుమయ్యప్ప కర్పూరం నేనైతే అయ్యప్ప నీ ఆరతి
నగరంలోని 15వ డివిజన్లో అభివృద్ధి పనులకు మేయర్ గంగాడ సుజాత భూమి పూజ చేశారు. రామ్నగర్ 1వ లైన్ నుండి 10వ లైన్ వరకు గ్రీన్ ఫీల్డ్ను అభివృద్ధి చేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు అయితే నగరంలో సుందరీకరణ ప్రాంతంగా ఏర్పడుతుందన్నారు. ఎప్పటి నుండో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ చింతపల్లి గోపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని అడగడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ ఇంజనీర్ జానీ, డిఈ గణపతి, రామ్నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 15వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి గారు గోపి గారి యొక్క ఆధ్వర్యంలో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కోసమే ఎన్కాప్ ఫండ్స్లో దాదాపు 65 లక్షలు పెట్టి మరి ఈ యొక్క దీన్ని గ్రీనరీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది గోపి కళ, కార్పొరేటర్ గోపి కళ ప్రతి కౌన్సిల్ మీటింగ్కి కూడా ఆ గ్రీన్ బెల్ట్ కోసం, ఎందుకంటే ఇవన్నీ కూడా షాపులన్నీ పెట్టి ఆక్రమించి మరి డెవలప్మెంట్ లేకుండా దాని పేరే గ్రీన్ బెల్ట్ కానీ గ్రీనరీ లేదని ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు. కానీ నాళ్ళకి మరి ఆ కళను సాకారం చేస్తూ మరి ఈ రోజున అడపాల రాము కాంట్రాక్టర్గా ఉంటూ మరి యొక్క పని మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి యొక్క కార్యక్రమానికి మా నగరంలో ఉన్నటువంటి ఎంఏ గారు, జానీ గారు, అలాగే ఏఈలు, డిఈలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన లోకల్ నాయకులు. మరి రంగారావు గారు అయితే ప్రతిసారి నా దగ్గరకు, రంగారెడ్డి గారు అయితే ప్రతిసారి నా దగ్గరకు వచ్చి అసలు పని చేస్తావా చేయవా ఒకటే మాట చెప్పమనేవాడు. కానీ అంతే ఈ ఏరియాలో ఎప్పటి నుంచో ఇది గ్రీన్ బెల్ట్ బాగా, ఎందుకంటే మనకి ఒంగోలుకి ఎవరన్నా వచ్చారంటే ఇది చాలా ఆహ్లాదకరంగా అనిపించాలి, మంచి ఫీల్ కలగడానికి. మరి మా యొక్క నగరపాలిక సంస్థ మా కమిషనర్ గారు అందరూ కూడా చాలా సంసిద్ధతగా ఉంటూ దీన్ని డెవలప్ చేయడానికి ఒప్పుకోవడము, అలాగే మరి దీన్ని పెట్టడం స్టార్ట్ చేయడము, అలాగే దీనికోసమని మరి గౌరవనీయులు మా యొక్క వాసన కూడా ఈ షాప్స్ చాలా వరకు దాదాపుగా ఒక 100 షాపులు కూడా ఇక్కడ వరుసగా పెట్టున్నారు. గ్రీన్ బెల్ట్ చాలా కాలం నుంచి ఇది ఆక్రమణతో గురయ్యి అస్తవ్యస్తంగా ఒక ఇది పద్ధతి లేకుండా ఉంది. అది మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, మేయర్ గారి సహకారంతో ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేయడానికి, ప్రారంభించడానికి, కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన మన మేయర్ గారికి, అదేవిధంగా రామ్నగర్ సొసైటీ అధ్యక్షులైనటువంటి రంగారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన సుబ్బారెడ్డి గారికి, ఎంఈ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి, గణపతి గారికి, వీళ్ళందరికీ ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో కాలం నుంచి నేను దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వారందరి సహకారంతో కూడా ఈరోజు 65 లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో సహకారాన్ని అందించినటువంటి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా ఈ గ్రీన్ బెల్ట్ ఒక గ్రీన్ పార్క్ లాగా మొత్తం వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్లతోటి, గ్రీనరీతోటి 1వ లైన్ నుంచి 10వ లైన్ దాకా ఏర్పాటు చేయటం. 7వ లైన్ వరకే ప్రస్తుతం ఉంది. మిగతాది కూడా ఎంకరోచ్మెంట్ అవ్వటం వల్ల వాటిని కూడా అతి త్వరలో తీసేసి మొత్తం ఎంకరోచ్లన్నీ తీసేసి ఒక గ్రీన్ బెల్ట్ని అందరికీ, రిమ్స్కి వచ్చే వాళ్ళందరికీ మరియు ఇతర పాదచారులకి, రామ్నగర్ ప్రజలందరి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఒంగోలు కర్నూలు రోడ్డులో చీమకుర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చీమకుర్తి టపా చెట్టు వద్ద బైక్ను మినీ వ్యాన్ ఢీకొంది. ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామానికి చెందిన నల్లూరి గోపి అని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండువ లావణ్య మనవడు బండారు గౌరవ్ పుట్టినరోజు వేడుకలను శివం నిత్య అన్నదాన కేంద్రంలో నిర్వహించారు. తమ కుటుంబంలో ఏ శుభకార్యాలైనా ఆడంబరాలకు పోకుండా అనాథల మధ్య
వారికి సేవలందిస్తూ జరుపుకుంటామని, ప్రజలందరూ ఇలా సమాజం పట్ల బాధ్యతగా సేవలందించాలని లావణ్య తెలిపారు. గౌరవ్ బర్త్డే కేక్ను కట్ చేశాడు. స్వీట్స్ పంచిపెట్టి అనాథలు, యాచకులు, రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలోని రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, రెడ్ క్రాస్ మహిళా సభ్యురాలు కోసూరి శ్రీదేవి, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గౌరవ్ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రంలో పేదలందరికీ అన్నదానంతో పాటు చలికాలం ఇబ్బందులు పడకుండా వృద్ధులకు దుప్పట్లు కూడా పంపిణీ జరిగింది. ఈ ఆర్భాటాలకు పోకుండా ప్రతి సంవత్సరం లావణ్య మేడం గారు వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈరోజు ఈ శివం నిత్యాన్న క్షేత్రంలో వాళ్ళ మనవడు గౌరవ పుట్టినరోజు సందర్భంగా ఈ పేదల మధ్య కేక్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఎంతో కొంత ఈ ఫ్రెండ్ లావణ్య అండి, తను ఎప్పుడు కూడా ప్రతి పుట్టినరోజులప్పుడు ఇక్కడే శివం శరణాలయంలో తన సెలబ్రేషన్ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించే ఇది చేస్తారు కదా, అందువల్ల ఎవరికైనా సరే పుట్టినరోజులైనా ఇంకేదైనా సరే ఇట్లాంటి శరణాలయాలకు వచ్చి చేస్తే చాలా మంచిది కదా. ఈరోజు గౌరవ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పుట్టినరోజులు సందర్భం ఏదైనా పట్టణ పరిధిలోని పెద్దలందరూ శివం ఇట్లాంటి ఆలయాలు, శివం శరణాలయమే కావచ్చు, ఇతర ఆశ్రమాల్లో కూడా జరుపుకోవడం వల్ల పెద్దల యొక్క మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు సహకరించిన మండవ లావణ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరిసపాడు మండలం మేదరమిట్లలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తుందని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. మహిళలు అని కూడా చూడకుండా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని. పెండింగ్ బిల్లులు అంటే దాదాపు ఇప్పుడు 3 నెలల నుంచి ఉప్పు, పప్పు, కందిపప్పు మొత్తం వండి పెట్టే అన్నీ వీళ్ళ డబ్బులు పెట్టి వండి పెడతా ఉన్నారు. బిల్లులు ఇవ్వాల, ఇంకా వేతనాలు పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి కోసం 12వ తేదీ నుంచి వీళ్ళు సమ్మెలో ఉన్నారు. సమ్మెలో ఉండి ఇంటి దగ్గర కూర్చోకుండా మండల ఆఫీసుల దగ్గర, ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర, సెక్టార్ ఆఫీసుల దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు చర్చలకు పంపింది. 2 సార్లు చర్చల్లో ఒక్క అడుగు అంగుళం కూడా ముందుకు పడలేదు. చర్చలకు పంపించాము, వాళ్ళు వినలేదని చెప్పడం కోసం మాత్రమే చర్చలకు పంపించారు. కానీ వీళ్ళు అడిగే డిమాండ్స్లో 10 డిమాండ్స్లో కనీసం 3-4 అయినా ముఖ్యమైనవి అయినా ఆమోదించలా. కనీసం సగమైనా ఆమోదిస్తే వీళ్ళు ఏ రోజు విరమించేవాళ్ళు. ఆమోదం ప్రభుత్వానికి లేదు. మంత్రులు మాత్రం అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. మొన్న ఒక మంత్రి శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.